ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తులసికి ఎలాగైనా తాళి కట్టాలని చెప్పేసి సిద్ధు నిర్ణయించుకుంటాడు. తులసికి తెలియకుండానే తులసి మెల్లో సిద్ధు తాళి కట్టేస్తాడు. ఈలోపు తెల్లారిపోతుంది కదా. ఇక తులసి అలా లేచి అటు ఇటు చూస్తుండగా అలా ఒక్కసారిగా మెల్లో తాళి కనబడుతుంది. తాళిని చూసి తులసి షాక్ అయిపోతుంది. నా మెడలో ఈ తాళి ఎలా వచ్చింది, అసలు నా మెడలో తాళి ఎవరు కట్టాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు పెళ్లి కూతుర్ని రెడీ చేయాలని చెప్పేసి ఇక తులసి దగ్గరికి జాను వస్తుంది. అక్క ఏం చేస్తున్నా అంటుండగా, అబ్బాయి ఏం లేదు అని చెప్పేసి అలా మెల్ల ఉన్న తాళిని సదురుకుంటూ ఉంటుంది. ఇక త్వరగా కానివ్వండమ్మా, పెళ్లి కూతుర్ని చేయండి అని చెప్పేసి తులసి వాళ్ళ అమ్మాచి అంటుంది. ఇక అలా పెళ్లి పనులు జరుగుతుండగా సిద్ధు మెడలో తాళి కట్టిన తర్వాత సిద్ధు నిజం చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత తులసిని రెడీ చేస్తూ ఉంటారు. అటు వాణి ఉన్ని జాను ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు. వెంటనే అమ్మ రెడీ చేసావా వాణి అంటుండగా, రెడీ చేశాను అత్తయ్య అంటుంది. అదే సమయానికి తులసి మాత్రం ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని తులసి అంటుంది. ఇక పెళ్ళైన తర్వాత ఏదైనా తర్వాత మాట్లాడుకుందామమ్మ, ఇప్పుడు ముహూర్తానికి టైం అవుతుంది అనే విధంగా తులసి వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడు. పెళ్లి పీటల మీద కూర్చుంటే తులసి నిజం చెప్తుందా లేదా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక తులసి పెళ్లి పీటల మీదకి తీసుకొచ్చిన తర్వాత తులసిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత తులసి మాత్రం చాలా కంగారు పడుతూ పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఇక సిద్ధు మాత్రం నిజం చెప్తుందో లేదని చెప్పేసి అనుకుంటుండగా ఎలాగైనా ఈ విషయం అందరికీ చెప్పాలి అని చెప్పేసి భయంతో అలా టెన్షన్ పడుతూ ఉంటుంది తులసి. ఇక మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పేసి అనేసరికి తులసి ఒక్కసారిగా ఆపండి అని చెప్పేసి అంటుంది. ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అందరూ అడుగుతుండగా నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పేసి తులసి అంటుంది. ఏం జరిగిందని చెప్పేసి ఇక తులసి నాన్న ఇక అందరూ అడుగుతుండగా, నేను చెప్పలేను నాన్న, కానీ నేను మాత్రం ఈ పెళ్ళి చేసుకోలేనని చెప్పేసి అక్కడి నుంచి పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోతుంది. ఏం జరిగింది అసలు అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత తులసి చాలా బాధపడుతూ ఉంటుంది. అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందమ్మా, నీకు ఇష్టం ఉండే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అంటుండగా, అవును నాన్న పెళ్ళికి ఒప్పుకుంది నేను ఇష్టం ఉండే, కాకపోతే ఇప్పుడు నాకు నా మెల్లో ఏం జరిగిందక్క అని చెప్పేసి జాను అడుగుతూ ఉంటుంది. ఇక పెళ్ళి ఇష్టం లేదా, అసలు ఎందుకు వద్దుంటున్నావు అని విధంగా అంటుండగా, లేదు అసలు నాకు తెలియకుండానే నా మెడలో 3 ముళ్ళు వేశారు, అందుకని నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నీ మెడలో 3 ముళ్ళు వేశారా, అసలు ఎవరు, నీకు తెలియకుండా వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటుండగా అప్పుడు తులసి అన్నకి ఆల్రెడీ సిద్ధు వేశాడని తెలిసిపోతుంది. మరి సిద్ధు నిజాన్ని ఒప్పుకొని తులసిని భార్యగా ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్తాడన్నది రెగ్యులర్ ఎపిసోడ్లో